గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక పర్సనల్ లోన్ తప్ప వేరే మార్గం లేదు అని అనుకున్నప్పుడు తక్కువ వడ్డీతో పర్సనల్ లోన్ తీసుకోవడం ఎలా? పర్సనల్ లోన్ మంచిదా లేక క్రెడిట్ కార్డ్ పై లోన్ మంచిదా అని అడిగితే చెప్పే మొదటి సమాధానం ఏంటంటే, ఏ రోజైనా హోమ్ లోన్ కావాలా, ఫ్లాట్ లోన్ కావాలా, గోల్డ్ లోన్ కావాలా అని ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని అడిగారా? పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులపై వడ్డీ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే వాటిని ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువ కాబట్టి ఆ నష్టాన్ని మనందరం సమానంగా పంచుకోవాలి కాబట్టి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటి అంటే పర్సనల్ లోన్ తీసుకోవడం అనేది మీ ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ సూచిస్తుంది అని. మంచి అప్పులు అంటే మీ ఈఎంఐలు, వడ్డీలు మీరు కట్టరు, అవే కట్టుకుంటాయి. మీకు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా పర్సనల్ లోన్ విషయంలో దాన్ని పెద్దగా పట్టించుకోరు. దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నా కూడా మనకు అత్యవసరం కాబట్టి మనం కూడా దాన్ని పట్టించుకోము. ఇస్తారన్న టైం కంటే ముందే మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే వారు మనల్ని అప్రిషియేట్ చేస్తారు, కానీ బ్యాంక్ వాళ్ళు మీకు పెనాల్టీ వేస్తారు. మీకు ప్రతిరోజు 5 నుండి 10 ఫోన్ కాల్స్ వస్తున్నాయా బ్యాంకు పేరు చెప్పుకొని? మీరు ఫోన్ లిఫ్ట్ చేశారనుకోండి, వారు ఏమడుగుతారు? సార్ మీకు పర్సనల్ లోన్ కావాలా? ఈ క్వశ్చన్ కాకపోతే సార్ మీకు క్రెడిట్ కార్డు కావాలా? ఇదే కదా మిమ్మల్ని అడిగేది. వారు ఏ రోజైనా హోమ్ లోన్ కావాలా, ఫ్లాట్ లోన్ కావాలా, గోల్డ్ లోన్ కావాలా అని ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని అడిగారా? అడగలేదు కదా. మీరు రోడ్డు మీద వెళ్తున్న ఒక 100 మందిని ఆపి వారికి ఉన్న అప్పుల లిస్ట్ అడగండి, అందులో 90 మంది పర్సనల్ లోన్ తీసుకునే ఉంటారు. మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో. అదేంటి అంటే మీకు 5-6 రకాల అప్పులు ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఏ అప్పు ముందు తీర్చాలి అనేది ఆ టాపిక్. దాంట్లో మనం ముందు చెప్పుకునేది ఏంటి? 1 క్రెడిట్ కార్డు, 2 పర్సనల్ లోన్. ఆర్బీఐ ఈ మధ్యన ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది, ఎస్పెషల్లీ ఈ పర్సనల్ లోన్ ఇచ్చే బ్యాంకుల కోసం. దాన్ని బట్టి ఈ సంవత్సరం నుండి పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ సంవత్సరానికి 1.5% దాకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఏంటి పర్సనల్ లోన్ చుట్టూ ఇంత కథ జరుగుతుందంటే మీరు అనుకుంటారా? అవును, పర్సనల్ లోన్ అంటేనే ఒక స్పెషల్ లోన్. ఈ వీడియోలో మీరు పర్సనల్ లోన్ గురించి మీకు తెలియని ఎన్నో రహస్యాలు తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. నెంబర్ 1, పర్సనల్ లోన్ వర్సెస్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఒక వ్యక్తికి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, అతడు తన హెల్త్ ఇన్సూరెన్స్ ను ఉపయోగించుకుంటాడు. అతడికి జాబ్ పోయింది అనుకోండి, తన దగ్గర ఉన్న ఎమర్జెన్సీ ఫండ్ ను ఉపయోగించుకుంటాడు. ఏవైనా అత్యవసర ఖర్చులు వచ్చాయనుకోండి, తన దగ్గర ఉన్న గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఏదైనా ప్రాపర్టీ తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటారు. మరి పర్సనల్ లోన్ ఎవరు తీసుకుంటారు? ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటి అంటే పర్సనల్ లోన్ తీసుకోవడం అనేది మీ ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ సూచిస్తుంది అని. ఇది ఎంతవరకు నిజం, పర్సనల్ లోన్ కున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. నెంబర్ 2, బ్యాంకులు డబ్బులు ఎలా సంపాదిస్తాయి. బ్యాంకులు ప్రజల వద్ద నుండి డబ్బుల్ని డిపాజిట్ల రూపంలో సేకరిస్తూ ఉంటాయి. అందుకు ప్రతిఫలంగా కస్టమర్లకు కొంత వడ్డీని చెల్లిస్తూ ఉంటాయి. అవి 6% లేదా 7% అలా ఉండవచ్చు. అదే సమయంలో అలా సేకరించిన డబ్బుల్ని ప్రజలకు అప్పుల రూపంలో ఇస్తూ ఉంటాయి. హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ ఇలా అన్నమాట. అలా ఇచ్చిన లోన్లపై వడ్డీని వసూలు చేస్తూ ఉంటాయి. ఆ వడ్డీ రేట్ అనేది డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే అది సాధారణంగా 10% నుండి 16% దాకా ఉండవచ్చు. వచ్చిన వడ్డీ మైనస్ పోయిన వడ్డీ అనేది బ్యాంకుకు వచ్చే లాభం. సో ఏ బ్యాంక్ అయినా మేజర్ ఇన్కమ్ సోర్స్ లోన్లే అని చెప్పవచ్చు. ఆ లోన్లు కూడా 2 రకాలుగా ఉంటాయి, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్. సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏవైనా తాకట్టు పెట్టుకొని అప్పులు ఇవ్వడం. హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్ ఇలాంటివి అనమాట. తాకట్టు పెట్టిన ఆస్తుల, వస్తువుల విలువ ఇచ్చిన లోన్ విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి లోన్లు ఎగ్గొట్టడం అనేది ఉండదు. ఒకవేళ ఎగ్గొడితే లోన్ తీసుకున్న వాడికే ఎక్కువ నష్టం. అందుకే ఇలాంటి లోన్లకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అవి దాదాపు సంవత్సరానికి 10% లోపే ఉంటాయి. ఇక అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే క్రెడిట్ స్కోరు, క్రెడిట్ హిస్టరీ మాత్రమే చూసి ఇచ్చే లోన్లు. పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులపై ఇచ్చే లోన్స్ ఇవన్నీ అన్సెక్యూర్డ్ లోన్ కిందకి వస్తాయి. వీటిని ఎగ్గొట్టడం చాలా ఈజీ. అందుకే వీటిపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులపై వడ్డీ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే వాటిని ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువ కాబట్టి ఆ నష్టాన్ని మనందరం సమానంగా పంచుకోవాలి కాబట్టి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి సంవత్సరానికి 10% కంటే ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 3, పర్సనల్ లోన్ మంచి అప్ప, చెడ్డ అప్ప. అప్పుల్ని మంచి అప్పులు, చెడ్డ అప్పులు అని 2 రకాలుగా చెప్పవచ్చు. మంచి అప్పులు అంటే మీ ఈఎంఐలు, వడ్డీలు మీరు కట్టరు, అవే కట్టుకుంటాయి. ఉదాహరణకు లోన్ తీసుకుని చేసే ఓన్ బిజినెస్, రియల్ ఎస్టేట్. ఇక్కడ రియల్ ఎస్టేట్ అంటే ఖాళీ స్థలాలు, ఇండిపెండెంట్ ఇల్లు ఇలాంటివి అనమాట. చెడ్డ అప్పులు అంటే మీ ఈఎంఐలు, వడ్డీలు మీ సమయాన్ని, శక్తిని ఉపయోగించుకొని కష్టపడి మీరే స్వయంగా జేబులో నుండి కట్టేవి. ఉదాహరణకు పర్సనల్ లోను, క్రెడిట్ కార్డులు ఇలాంటివి. మంచి లోన్ల కంటే చెడ్డ లోన్లు తీసుకోవడం చాలా ఈజీ. మీరు ఒక ప్రాపర్టీ తీసుకోవడానికి లేకపోతే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ కావాలంటే ఎవరిని కలవాలో మీకు తెలియదు. తెలిసినా ఎన్నోసార్లు తిరగాలి, కష్టపడాలి. కానీ మీకు పర్సనల్ లోన్ కావాలంటే, క్రెడిట్ కార్డ్ కావాలంటే ఈజీగా దొరికిపోతాయి. మీ మొబైల్ ఫోన్ నుండే మీ పని అయిపోతుంది. మీకు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా పర్సనల్ లోన్ విషయంలో దాన్ని పెద్దగా పట్టించుకోరు.
దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నా కూడా మనకు అత్యవసరం కాబట్టి మనం కూడా దాన్ని పట్టించుకోం. నెంబర్ 4, పర్సనల్ లోన్ విషయంలో బ్యాంకులు చెప్పని సంగతులు. పర్సనల్ లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంకులు మిమ్మల్ని ఏ రకంగా ట్రాప్ చేస్తాయంటే మిమ్మల్ని ఒక రకంగా బక్రాని చేస్తాయి. అదేలాగా ఇప్పుడు చూద్దాం. మొదటగా పర్సనల్ లోన్ పై వడ్డీ రేట్లు సంవత్సరానికి 10.5% నుండి 24% దాకా ఉంటాయి. రెండవది, మీకు లోన్ అమౌంట్ బ్యాంకులో క్రెడిట్ చేసేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజు కట్ చేసుకొని మరీ ఇస్తారు. అది ఎంత ఉంటుందంటే మీ లోన్ అమౌంట్ లో 2% నుండి 3% దాకా ఉంటుంది. అంటే మీరు ₹1,00,000 లోన్ తీసుకుంటే ₹3,000 ప్రాసెసింగ్ ఫీజు ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. మూడోది ఏంటంటే బ్యాంకులు లోన్ టెన్యూర్ ను ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. హోమ్ లోన్ లాగా పర్సనల్ లోన్ కూడా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కడతామంటే కుదరదు. 3 నుండి 5 సంవత్సరాల లోపల కట్టి తీరాల్సిందే. ఇక 4వ పాయింట్ ఏంటంటే పర్సనల్ లోన్ తీసుకుని 5 నెలల తర్వాత మీరు దాన్ని క్లోజ్ చేద్దామని చూశారనుకోండి, అప్పుడు మీకు ఒక బిగ్ బ్రేకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటంటే అప్పటిదాకా మీరు కట్టింది ఓన్లీ వడ్డీలకే పోయింది, మీరు కట్టాల్సిన అసలు మాత్రం అలాగే ఉంది అని. బ్యాంకులు ఈఎంఐని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాయి అన్న విషయం మీద మన ఛానల్లో ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో ఉంటుంది, చూడండి. 5వ పాయింట్ వింటే మీకు మరొకసారి దిమ్మ తిరిగిపోతుంది. సరే అయిపోయింది, ఈ పర్సనల్ క్లోజ్ చేద్దామని మీరు అనుకుంటే బ్యాంక్ వాళ్ళు మీకు మరొక షాక్ ఇస్తారు. అదేంటంటే ప్రీ పేమెంట్ పెనాల్టీస్. ఇస్తారన్న టైం కంటే ముందే మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే వారు మనల్ని అప్రిషియేట్ చేస్తారు, కానీ బ్యాంక్ వాళ్ళు మీకు పెనాల్టీ వేస్తారు. అది ఎంత ఉంటుందంటే ఎంత లోన్ అమౌంట్ మిగిలి ఉంటుందో దానిపై 2% నుండి 5% వరకు ఉంటుంది. అంటే ఒక ₹1,00,000 అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందనుకోండి, దాన్ని మీరు ముందే కడితే ఇంకొక ₹5,000 ఎక్స్ట్రా మీరే కట్టాలి. ఇక 6వ పాయింట్ ఏంటంటే ఒక్కసారి మీరు పర్సనల్ లోన్ తీసుకున్నాక హోమ్ లోన్ లాంటివి మీరు తీసుకోలేరు. ఎందుకంటే ₹10,00,000 పర్సనల్ లోన్ తీసుకున్నారనుకోండి, మీ ఈఎంఐ నెలకు 30,000 దాకా ఉంటుంది. అదే 10 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారనుకోండి, మీ ఈఎంఐ నెలకు 10,000 దాకా ఉంటుంది. ఆల్రెడీ మీకు దెబ్బ తగిలి రక్తస్రావం జరుగుతుంటే మీరు మరొక దెబ్బను ఎలా తగిలించుకుంటారు? నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు కొంతమంది కామెంట్స్ లో రెగ్యులర్ గా ఒక డౌట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సార్, నేను పర్సనల్ లోన్ తీసుకొని షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, లేకపోతే ట్రేడింగ్ చేస్తున్నాను, ఇది మంచి లోనే కదా, చెడ్డ లోన్ కాదు కదా అని అడుగుతూ ఉంటారు. ఇప్పటిదాకా మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో మీరు పెట్టుబడి పెట్టాలంటే పర్సనల్ లోన్ తీసుకొని లేకపోతే క్రెడిట్ కార్డ్ పై లోన్ తీసుకొని పెట్టడం అనేది తెలివి తక్కువ పని. ఎందుకంటే మీరు స్టాక్ మార్కెట్ లో లేదా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పెట్టాలంటే ₹100 సరిపోతుంది. నెలకు ₹500 కూడా ఎస్ఐపి స్టార్ట్ చేయవచ్చు. కాకపోతే మీరు ఎటువంటి స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు, మీరు ఎంతకాలం మార్కెట్ లో ఉంటారు అన్న దాని మీదే మీ రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. అందుకు మీకు ఒక మంచి రీసెర్చ్ టీం, ఒక మంచి అడ్వైజరీ టీం అవసరం, టైం టు టైం మీకు రికమెండేషన్స్ అందించడానికి. అటువంటి మంచి టీం అందించే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ మోతీలాల్ ఓస్వాల్. ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, ఎటువంటి ఛార్జీలు ఉండవు. ఫస్ట్ ఇయర్ ఏఎంసీ కూడా ఫ్రీగానే ఉంటుంది. మీకు పర్సనల్ గా ఫ్రీగా అడ్వైజరీ సర్వీస్ లభిస్తుంది. మీరు F&O ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఫ్రీ బ్రోకరేజ్ ఉంటుంది. అందుకే వెంటనే ఎంఓను మీ అడ్వైజర్ గా ఎంచుకోండి. ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ను ఓపెన్ చేసుకోండి. క్రింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. నెంబర్ 5, పర్సనల్ లోన్ విషయంలో చాలా మందికి కామన్ గా జరిగే ఒక మోసం ఏంటో తెలుసా? 31 డిసెంబర్ 2020 రోజున కార్తీక్, ప్రవీణ్ అనే ఇద్దరు వ్యక్తులు చెరొక ₹1,00,000 పర్సనల్ లోన్ తీసుకున్నారు. వేరు బ్యాంకుల్లో తీసుకున్నారు. వడ్డీ 10%, ఈఎంఐ కట్టేది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత అంటే 31 డిసెంబర్ 2023 రోజు మీరు ఒక పార్టీలో కలుసుకున్నారు. మాటల సందర్భంలో పర్సనల్ లోన్ గురించి మాట్లాడుకున్నారు. అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ 3 సంవత్సరాలు కార్తీక్ కట్టిన ఈఎంఐ 3,611, ప్రవీణ్ కట్టిన ఈఎంఐ 3,227. ఒకే వడ్డీ అయినప్పుడు ఈఎంఐలో తేడా ఎలా ఉంటుంది? పోనీ టోటల్ గా కట్టింది ఎంత అని చూస్తే కార్తీక్ కట్టిన వడ్డీ 30,000, అంటే టోటల్ ₹1,30,000. ప్రవీణ్ కట్టిన వడ్డీ 16,162, అంటే టోటల్ ₹1,16,162. ఇద్దరి మధ్య తేడా ఎంత అంటే ₹13,838. ₹1,00,000 లోనికి ₹13,838 తేడా ఉంటే మరి మీరు 5 లక్షలు 10 లక్షలు పర్సనల్ లోన్ తీసుకుంటే ఎంత లాస్ జరుగుతుంది? దీనికి కారణం ఏంటంటే కార్తీక్ తీసుకున్న పర్సనల్ లోన్ ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్ లో ఉంటే ప్రవీణ్ తీసుకున్నది రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ రేట్. ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్ లో మీరు కట్టినంత కాలం ఫ్లాట్ గా ఒకే వడ్డీ ఉంటుంది. కానీ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ రేట్ లో మీరు ఈఎంఐలో భాగంగా కట్టే అసలుతో పాటుగా బ్యాలెన్స్ కూడా తగ్గుతుండడం వల్ల వడ్డీ కూడా తగ్గుతూ ఉంటుంది. ఈసారి మీరు పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఈ విషయం ఖచ్చితంగా గమనించండి, లేకపోతే మీరు ఫ్లాట్ గా బుక్ అయిపోతారు. నెంబర్ 6, పర్సనల్ లోన్ ఆల్టర్నేటివ్స్. ఆత్మహత్యను మీరు ఒక్క నిమిషం ఆపగలితే చాలు, మీరు ఆ జీవితాన్ని కాపాడినట్టు అంటారు కదా. అలాగే మీరు పర్సనల్ లోన్ తీసుకునే ముందు నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఆప్షన్స్ ట్రై చేయండి. అవి సాధ్యం కాకపోతేనే పర్సనల్ లోన్ తీసుకోండి. ఒకటి, మీ ఫ్రెండ్స్ దగ్గర, బంధువుల దగ్గర హ్యాండ్ లోన్స్ తీసుకోండి, ఎటువంటి వడ్డీ లేకుండా.
నెలలోనో 2 నెలలోనో ఇస్తానని చెప్పండి. 2, మీ దగ్గర గోల్డ్ ఉన్నట్లయితే దాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు. గోల్డ్ లోన్ కు వడ్డీ కూడా వెంటనే కట్టాల్సిన పని లేదు. సంవత్సరం తర్వాత అసలు ప్లస్ వడ్డీ మొత్తం కట్టి మీరు మీ గోల్డ్ విడిపించుకోవచ్చు. 3, మీ దగ్గర మ్యూచువల్ ఫండ్ యూనిట్ ఉన్నట్టయితే అవి తాకట్టు పెట్టి కూడా లోన్ తీసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో దీని గురించి మనం డీటెయిల్ గా చెప్పుకున్నాం, ఆ వీడియో ఒకసారి చూడండి. 4, మీ దగ్గర ఎల్ఐసి పాలసీలు ఉన్నా లేక పీపీఎఫ్ లాంటివి ఉన్నా కూడా వాటిపై కూడా లోన్ తీసుకోవచ్చు. 5, ఈ మధ్య చాలా మంది క్రెడిట్ కార్డు పై డబ్బులు ఇస్తున్నారు. ₹1,00,000 1200 1300 కట్ చేసుకుంటారు. అయితే ఇది క్రెడిట్ కార్డు పై ఇచ్చేది కాబట్టి మీరు 45 రోజుల లోపల ఆ డబ్బులు తిరిగి కట్టాల్సి ఉంటుంది. నెంబర్ 7, పర్సనల్ లోన్ వర్సెస్ లోన్ ఆన్ క్రెడిట్ కార్డ్. పర్సనల్ లోన్ మంచిదా లేక క్రెడిట్ కార్డు పై లోన్ మంచిదా? క్రెడిట్ కార్డు ఉన్న చాలా మందికి లోన్ ఆన్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లు వస్తూ ఉంటాయి. ఎటువంటి డాక్యుమెంట్స్ అడిగారు, సిబిల్ స్కోర్ అడిగారు. అవి ప్రీ అప్రూవ్డ్ లోన్స్ కాబట్టి జస్ట్ మీరు ఓకే అని క్లిక్ చేస్తే చాలు, వెంటనే మీ అకౌంట్ లో డబ్బులు పడిపోతాయి. వచ్చే నెల నుండి ఈఎంఐ కట్టుకుంటే సరిపోతుంది. పర్సనల్ లోన్ మంచిదా లేక క్రెడిట్ కార్డు పై లోన్ మంచిదా అని అడిగితే చెప్పే మొదటి సమాధానం ఏంటంటే పళ్ళుడ కొట్టుకోవడానికి ఏ రాయి అయితే మంచిది అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఇంకొక ఆన్సర్ ఏంటంటే ఒక గొయ్యిని పూడ్చడానికి ఇంకొక పెద్ద గొయ్యిని తవ్వితే ఎలా ఉంటుంది? క్రెడిట్ కార్డుపై ఇచ్చే లోన్స్ కు వడ్డీ అనేది పర్సనల్ లోన్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాకపోతే పర్సనల్ లోన్ అప్రూవ్ చేయడానికి 3 నుండి 5 రోజుల టైం పడుతుంది. అదొక్కటే తేడా. నెంబర్ 8, అతి తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ తీసుకోవడం ఎలా? గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక పర్సనల్ లోన్ తప్ప వేరే మార్గం లేదు అని అనుకున్నప్పుడు తక్కువ వడ్డీతో పర్సనల్ లోన్ తీసుకోవడం ఎలా? 1, సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా పర్సనల్ లోన్ ఇస్తారు. కాకపోతే సిబిల్ స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 2, అద్దె ఇంట్లో ఉండేవాడి కంటే సొంత ఇంట్లో ఉండేవాడికి ఇచ్చే వడ్డీ రేటు తక్కువగా ఉంటాయి. 3, మీకు ఏ బ్యాంక్ లోనైతే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ నుండి మీరు పర్సనల్ లోన్ తీసుకుంటే మీకు వడ్డీ రేటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. 4, 10వ తరగతి చదువుకున్న వాడికి బీటెక్ చదువుకున్న వాడికి ఇచ్చే పర్సనల్ లోన్ విషయంలో వడ్డీ రేట్లు అనేవి ఖచ్చితంగా తేడా ఉంటాయి. 5, ఇది చాలా ముఖ్యమైన పాయింట్, ఇది చాలా మందికి తెలియదు. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి పర్సనల్ లోన్ కోసం 2 వ్యక్తులు వెళ్తారు. మొదటి వ్యక్తి చూడడానికి రఫ్ అండ్ టఫ్ గా ఉంటాడు, నోట్లో నుండి గుట్కా వాసన వస్తూ ఉంటుంది. రెండో వ్యక్తి నీట్ గా షేవ్ చేసుకుని టక్ చేసుకుని చూడడానికి చాలా జెంటిల్మెన్ లా ఉంటాడు. ఇక్కడ రెండో వ్యక్తికే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ లో లోన్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు మీ యాటిట్యూడ్ కూడా చూస్తారు. 6, మీరు ఆల్రెడీ రకరకాల ఈఎంఐలు కడుతున్నారు అనుకోండి, మీకు ఇచ్చే వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు పర్సనల్ లోన్ గురించి దాదాపు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయి ఉంటాయి కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.